హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ అయ్యాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఊహించుకున్నారు. ఎగ్జామ్ ఇప్పుడు ఉండదని, లేట్ అవ్వచ్చని, లేకపోతే ముందు ఉండొచ్చని. ఇలా అనేక మంది ఆలోచనలకి సడన్గా జూన్ 5వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన స్టేజ్ వన్ అనేది ఎలా క్లియర్ చేయాలి అంటే, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటున్న అభ్యర్థులు, అంటే మొత్తం నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్న అభ్యర్థులు ఇప్పుడు ఏదైనా సరే ఈరోజు 14th నుంచి ఈ మంత్ చివరి వరకు ఏదైనా సరే, ఒకవేళ మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే, ఇంకా క్వాంట్ అవని, రీజనింగ్ అవని, అదేవిధంగా జనరల్ సైన్స్ అవని, జనరల్ అవేర్నెస్ అవని, కరెంట్ అఫైర్స్ అవని, ఏదైనా సరే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిదానికి అది క్వాంట్ అవని, రీజనింగ్ అవని ఏదైనా సరే ఒక 2 hours టైం మాత్రం ఖచ్చితంగా కేటాయించండి. క్వాంట్కి 2 hours కేటాయించండి. ఒకవేళ రీజనింగ్లో ఇంకా నేర్చుకునేది ఉంటే దానికి 2 hours కేటాయించండి. జనరల్ సైన్స్కి ఇంకా కంప్లీట్ చేయాల్సిన సిలబస్ ఉంటే దానికి కూడా ఒక 2 hours టైము కేటాయించండి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఎందుకనంటే మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ సంబంధించిన సిలబస్ చూసుకుంటే క్వాంట్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్, దీంట్లోనే జనరల్ సైన్స్ ఉంటుంది, జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మొత్తం కలిసి 40 మార్కులు. ఈ 100 మార్కులకి సంబంధించిన పేపర్ని మనం చూసుకుంటే, క్వాంట్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా క్వాంట్లో మిగిలిపోయింది అంటే, క్వాంట్ని మనం ఏం చేసామంటే 5 partsగా డివైడ్ చేసాం. ఆ 5 partsలో లేకపోతే క్వాంట్లో మీరు ఎంతవరకు వెళ్ళారు? ఒక 50%, 70%, 80, 90 అలా మీరు ఎంతవరకు స్టామినా ఈ క్వాంట్లో ఉంది, క్వాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు. అదేవిధంగా రీజనింగ్లో ఇంకా నేర్చుకోవాల్సింది ఏమేమి ఉంది, అది డైలీ 2 hours కేటాయించండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ డైలీ 2 hours నేర్చుకున్న తర్వాత ఇలా ఏదైనా సరే సబ్జెక్ట్ నుంచి ఇంకా మీరు నేర్చుకోలేనిది ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అన్నప్పుడు దానికి డైలీ ఒక 2 hours కేటాయించండి. ఇదివరకు నేర్చుకున్నది, ఇప్పుడు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక 2 hours లేదా ఒక 1.5 hour, 2 hours లేదా 1.5 hour, అది మీ యొక్క టైంని బట్టి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటి అని అంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ని మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ అవేర్నెస్ని తీసుకుంటే పాలిటీ, హిస్టరీ ఇవి ఉన్నాయి కదా, దాని నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ పాలిటీ నుంచి, హిస్టరీ నుంచి, ఎకానమీ నుంచి, జాగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మీరు ఒక 2 daysలో లేకపోతే ఒక 3 daysలో పాలిటీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయాలి. అదేవిధంగా ఇంకొక 3 daysలో ఇలా హిస్టరీ, జాగ్రఫీ ఇలా ఏమవుతుందనంటే మీకు మహా అయితే 10 daysలో ఏమవుతుందంటే ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించింది క్లియర్ అవుతుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 10 days ఏంటి, 10 days అనేది వీటిని ప్రిపేర్ అవ్వుకుంటూ ఈ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ కూడా మీరు క్లియర్ చేయొచ్చు. ఇంకొకటి కరెంట్ అఫైర్స్. ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ని చివరిలో చదువుదాం అనుకున్న వారు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ ఇప్పటి వరకు చదవని వాళ్ళు,
కరెంట్ అఫైర్స్ ఇప్పటి వరకు మేము చదవలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈరోజు 14th, ఈ 14th ఏదో ఒక మంత్ది లేకపోతే 2024లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అది 14 and 15 ఈ 2 రోజుల్లో కూడా 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చదవండి. అంటే పారా ఒలింపిక్స్ కానీ ఒలింపిక్స్కి సంబంధించి లేకపోతే అవార్డ్స్ ఏమైనా వచ్చినా సరే వాటికి సంబంధించి 2024లో 14 and 15 డేట్స్లో అది కంప్లీట్ చేయండి. ఇంకా 16, 17 ఇట్లా ఏదైతే జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి, మార్చి అలా ఏం చేస్తారంటే వాటిని ఒక 2 daysలో కవర్ చేయడానికి లేకపోతే 3 daysలో కవర్ చేయడానికి ఇప్పటి నుంచే ఈ 14వ తారీఖు నుంచే మీరు మొదలు పెట్టాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు చాలా మంది ఊహల్లో బతికారు, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే శాలరీ ఎంత ఉంటుంది, వెళ్ళిన తర్వాత జాబ్ ఎలా చేయాలి అనేది చాలా మంది ఊహల్లో బతికారు, అలా బతికేటట్టు చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచైనా రియాలిటీలోకి రాండి. ఇక నుంచైనా మీ సంకల్పం కనుక గొప్పదైతే, మీ కష్టపడే తత్వం కనుక 100% కనుక ఉంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ స్టేజ్ 1 మీరు క్లియర్ చేసినట్టే. ఇంకొక విషయం, స్టేజ్ 1 మీరు క్లియర్ చేశారంటే ఆల్రెడీ మీకు గ్రూప్ డి జాబు మ్యాక్సిమం వచ్చినట్లే. అంటే గ్రూప్ డి జాబ్ వచ్చింది అని నిర్లక్ష్యం, అంటే అది తెచ్చుకోగలను అనే నిర్లక్ష్యం వద్దు, కానీ ఇంకా దానికోసం నేను ఏం చెయ్యగలను అనేది కూడా మీరు గమనించుకోవాలి. అంటే ఇలా ప్రతి ఒక్క దాన్ని మీరు కనుక ప్లాన్ చేసుకుంటే పర్టికులర్గా ఇక నుంచి అయినా అంటే ఒక 2 గంటలు చదివి 3 గంటలు చదివి ఇంకా అయిపోయింది, ఈ రోజుకి ఇది సరిపోయింది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకనంటే అది ఎగ్జామ్ డేట్ రాకముందు ఒక 3 hours 4 hours ఒక సబ్జెక్ట్ చదివి అయిపోయిందని అంటే ఓకే. కానీ ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాల్సింది ఏంటి అని అంటే, మీకు ఏది కష్టం అంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఇంక్లూడింగ్ మీ ఏంటిది అని అంటే, ఒక అభ్యర్థికి కష్టమైంది చదవడం కాదు. చదవడం ఎప్పుడూ కష్టం కాదు. చదవడానికి ఆ వ్యక్తి ప్రిపేర్ అయ్యే విధానం, అంటే ప్రిపేర్ అవ్వటం అంటే సబ్జెక్ట్ కాదు. అతను ఒక 3 hours క్వాంట్ ప్రిపేర్ అవ్వాలని నిశ్చయించుకున్నప్పుడు నేను ఆ క్వాంట్ ప్రిపేర్ అవ్వాలి అని ఆ స్టడీ హాల్ కానీ స్టడీ చైర్లో కూర్చోవటం గొప్ప. ఆ కూర్చున్న తర్వాత ఆ ఫోన్ చూడకుండా ఉండడం గొప్ప. అనవసరమైన కంటెంట్ చూడకుండా ఉండడం గొప్ప. అంటే ఇక్కడ మనకి అక్కడి వరకు వెళ్ళడమే గొప్ప. ఒక్కసారి కనుక మీరు దాన్ని గనక దాటి వెళ్ళారు అని అంటే ఇక జాబు రావటం అనేది ఎవరు ఆపలేరు. కాకపోతే మన దరిద్రం ఏందనంటే ఇప్పుడు మనకు ఉపయోగపడే వాటికన్నా ఉపయోగపడనియే ఎక్కువ వస్తుంటాయి మనకి. అది యూట్యూబ్ అవని, స్టడీ పరంగా కూడా అంతే. సబ్జెక్ట్ మీకు ఒకవేళ జాబ్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేది ఎక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఆ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనకి ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏది కాబట్టి మనము దీన్ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో అప్పుడు జాబ్ రాకుండా మనల్ని ఎవరు కూడా ఆపలేరు. ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడిన మనము ఇది ఓవర్కమ్ చేయటంలో పెద్ద సమస్య కాదు. ఎన్నో ఇబ్బందులు పడవచ్చు ఉంటాం మనం. ఇది ఓవర్కమ్ చేయటంలో అంటే మనం అక్కడ కూర్చోవడానికి మనం ప్రిపేర్ అవ్వటం అనేది పెద్ద కష్టమేం కాదు. కొన్నాళ్ళు అందరినీ పక్కన పెట్టండి, ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరిని పక్కన పెట్టండి. కొన్నాళ్ళు ఒక 4-5 నెలలు పక్కన పెడితే మనకు గ్రూప్ డి జాబ్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళనే కదా మంచిగా చూసుకునేది. అదేవిధంగా కొన్నాళ్ళు మంచిగా మనం ప్రిపేర్ అయితే మన జీవితం బాగుంటుంది. చెప్పిన నా జీవితం కాదు బాగుండేది. ఎవరైతే
అది అవలంబిస్తారో, ఎవరైతే దాన్ని పాటిస్తారో వారి యొక్క జీవితమే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను, డేట్స్, ఎగ్జామ్ డేట్స్ అనేవి మన చేతుల్లో ఉన్న విషయాలు కాదు. అవి ఎగ్జామ్ డేట్స్ కానీ, కట్ ఆఫ్ కానీ, లేకపోతే ఆ కట్ ఆఫ్ సంథింగ్, ఇది శాలరీస్, అవి మొత్తం ఓకే మనకు తెలుస్తాయి. ఏదైతే మన చేతుల్లో ఉంటుందో ఇక నుంచైనా, చూశారు కదా సడన్ గా అనౌన్స్ చేశాడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది సడన్ గా అనౌన్స్ చేశాడు. అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అడిగిన అభ్యర్థులు ఇప్పుడు సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. మరి వాళ్ళకి ఈ రోజు ఎగ్జామ్ పెడితే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి? నా క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని సెర్చ్ చేసిన వాళ్ళు, లేకపోతే అడిగిన వాళ్ళు, లేకపోతే నన్నే కాదు ఎవరినైనా అడిగిన వాళ్ళు, ఇప్పుడు సడన్ గా ఎగ్జామ్ డేట్ వచ్చింది, ఈ రోజు ఎగ్జామ్ పెడితే మనం క్వాలిఫై అవుతామా అవ్వమా? ఈ రోజు మనకు ఎగ్జామ్ పెట్టారనుకోండి, క్వాలిఫై అవుతామా అవ్వమా? కాబట్టి ఇక నుంచైనా ఆర్ఆర్బి గ్రూప్ డి లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ వారైనా సరే జాగ్రత్త పడండి. ఎగ్జామ్ డేట్ అప్పుడు ఉండొచ్చు, లేకపోతే కట్ ఆఫ్ అప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, అది మొత్తం పక్కన పెట్టండి. అనవసరమైన కంటెంట్ని కనుక మీరు చూస్తే అది మీ టైం వేస్ట్ చేసినట్టే. ఇప్పుడు ఒక వ్యక్తి జోబులో నుంచి ఒక 10,000 నేను తెలియకుండా తీసుకోవటం ఎంత తప్పో, ఒక యాస్పరెంట్కి సంబంధించిన 10 నిమిషాల టయాన్ని కూడా నేను దొంగలించడం అంతే తప్పు. 10 నిమిషాల టైంని దొంగలించడం కూడా అంతే తప్పు. ఎందుకనంటే అనవసరమైనది. నైట్ షిఫ్ట్లు ఉంటాయా, మార్నింగ్ షిఫ్ట్లు ఉంటాయా, పోతే మనకే తెలుస్తుంది కదా. పోకుండా ఇప్పుడే మన ఊహల్లో బతికేమనుకో ఆ జాబ్ ఎవరో కొట్టుకుని వెళ్ళిపోతారు. అది అనవసరమైన కంటెంట్ చెప్పి మీ టయాన్ని కనుక నేను తీసుకుంటే అది చాలా పెద్ద తప్పు. నా వీడియోస్ చూడాలి అది ఇదని కాదు, అది నిజమో కాదో మీకే వదిలేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, క్వాంట్ని పార్ట్స్గా 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. క్వాంట్ని 5 పార్ట్స్గా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అలా డివైడ్ చేశాను. ఆ 5 పార్ట్లో ఇప్పటి వరకు మీరు ఎంతవరకు క్లియర్గా ఉన్నారు? ఆ 5 పార్ట్లే కాదు, అది పక్కన పెట్టండి. క్వాంట్లో ఇప్పటి వరకు మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేశారు, ఎన్ని చాప్టర్లు ఇంకా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ రీజనింగ్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తాను. 2024-25 పేపర్ని బట్టి నేను చెప్తున్నాను. ఈ 2024-25 పేపర్లను కనుక చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అని అంటే, రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ లో కొన్ని కొత్త మోడల్స్ వచ్చాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు మాత్రం నా వీడియోస్ చూడకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా లేటెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది అని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. అది నేను ఎందుకు చెప్తున్నానో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. అదేవిధంగా రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ తర్వాత మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్, మరలా ఈ రిలేషన్షిప్స్, నెంబర్ సిరీస్, వీటి నుంచి బిట్టు పోదు, ఖచ్చితంగా దిగుతుంది. ఈ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ కి సంబంధించిన చాప్టర్ నుంచి నీకెంత అవగాహన ఉంది? అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంకా తడబడుతున్నావా? ఈ విధంగా రీజనింగ్ సంబంధించి కూడా నువ్వెంత పర్ఫెక్ట్ గా ఉన్నావు, నీకెన్ని చాప్టర్స్ మీద ఫుల్ గ్రిప్ ఉంది, అది కూడా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, రీజనింగ్ అవని, క్వాంట్ అవని, జనరల్ సైన్స్ అవని, జనరల్ అవేర్నెస్ అవని, ఏదైనా సరే క్వశ్చన్ అనేది హార్డ్ ఉండదు. క్వశ్చన్ ట్రిక్కీగా ఉంటుంది, మన మెదడుకి పని పెట్టేటట్టే ఉంటుంది, అంతేగాని హార్డ్ ఉండదు. ఒక 2 పేజీలు రాస్తే క్వశ్చన్ వచ్చేటట్టు ఉండదు. ఇప్పుడు ఒక రోజులో ఇల్లు ఎవరైనా కట్టగలుగుతారా? 1 కోటి రూపాయలు ఇచ్చినా కట్టలేదు. అంటే పాసిబిలిటీస్ ఏంటి? 100 క్వశ్చన్లు 90 నిమిషాల్లో పెట్టాలంటే పాసిబిలిటీస్ ఇస్తాడు అక్కడ. అంతేగాని 2 పేజీలు రఫ్ చేస్తే మనకి అక్కడ ఆన్సర్ వస్తుంది అనుకుంటే అది వేస్ట్. అలా అనుకోవద్దు. ఎందుకనంటే మీ మైండ్కి పని చెప్పండి. ఎలా మీకు చెప్పే అంతటోని అనుకుంటారో అనుకోరో అది మీ ఇష్టము. కాకపోతే ఈ నేను చెప్పే మాటల్లో మీ సక్సెస్కి దారి చూపే విధంగానే ఉంటాయి, కానీ అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేటట్టు కానీ,
మిమ్మల్ని సబ్జెక్ట్ నుంచి పక్కకు తీసుకొచ్చేటట్టు మాత్రం ఎప్పుడు ఉండవు. అలాంటి వీడియోస్ కూడా నేను చెయ్యను, నా ఉద్దేశం అది కూడా కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే గ్రూప్ డి. చాలా మంది అభ్యర్థులు గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాసుకొని కూర్చున్నారు, ఎప్పుడు వస్తుందని. ఇక్కడ గ్రూప్ డి ఎగ్జామ్ ఏదో ఒక రోజు ఇలానే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎలా వచ్చాయో అలా రిలీజ్ చేస్తాడు. ఆ రిలీజ్ అయ్యే రోజు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా? రిలీజ్ అయ్యే రోజు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు? ఎందుకనంటే కొంతమంది అభ్యర్థులు లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి 37 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది మనకి. కరోనా వలన బంగారం లాంటి అవకాశం వచ్చింది లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి. కాబట్టి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఏదైనా ఉండనియండి, కానీ జాబ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నాకు ఈ జాబ్ రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఎట్లయింది కష్టపడి చదవండి. కష్టపడి చదివే విధానంలో కూడా స్మార్ట్ అప్రోచ్. మన ఇంటికి ఒక దగ్గర నుంచి వెళ్ళాలంటే ఎన్నో రూట్లు ఉంటాయి, కానీ దగ్గర రూట్ని ఎంచుకోండి. దగ్గరగా వెళ్తే ఎంత దగ్గర రూట్గా వెళ్తే మనం ముందు వెళ్ళగలుగుతాం. అలానే స్మార్ట్ అప్రోచ్ ఉంటుంది ఒకటి, దాన్ని పట్టుకోండి. ఖచ్చితంగా జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అభ్యర్థులు ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు కష్టపడి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా జాబ్ చేసుకుంటూ చదివే అభ్యర్థులు కూడా ఉన్నారు. కాబట్టి జాబ్ ఖచ్చితంగా మాకు రావాలి అనుకున్న వారు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు దేవుడి దయ ఉంటుంది. కష్టపడితే ఫలితం రాకుండా ఎప్పుడు ఉండదు. లాస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా. ఇంకొక విషయం, ఆర్ఆర్బి మన రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ సైన్స్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. ఎవరైతే తీసుకున్నారో వారు చదవండి. ఆ బుక్ అనేది ఎన్సీఆర్టీ బేస్ మీద తయారైంది కాబట్టి దాన్ని చదవండి. తీసుకున్న అభ్యర్థులు మూలన పడేయవద్దు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బుక్ అనేది కొంచెం లేట్గా డెలివరీ అవుతుంది అని అంటున్నారు కాబట్టి బుక్ కాస్ట్ అనేది 700 రూపీస్కి 6th నుంచి 10th వరకు ఇస్తాను. 500 రూపీస్కి 9th to 10th ఇస్తాను. ఈ కొరియర్ ఉంటుంది కదా, ఈ కొరియర్ అంటే బుక్ని మీకు కొరియర్ చేస్తాను కదా, ఆ కొరియర్ ఛార్జెస్ మీరు పెట్టుకోండి. ఎందుకనంటే డిటిడిసి ద్వారా కానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఒక రోజులో కాకపోతే 2 daysలో వచ్చేటట్టు ప్లాన్ చేద్దామని. ఎందుకనంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి ఇక ఈ విధంగా చేద్దామని అనుకుంటున్నాను. లేదు మాకు అలా అవసరం లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గానన్నా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఏదైనా ఒకరోజు లైవ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. రేపు పర్సంటేజ్కి సంబంధించిన పూర్తి వీడియో, లేటెస్ట్ ప్యాటర్న్కి సంబంధించి పూర్తి వీడియో అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు మొత్తం పర్సంటేజెస్ అవగొట్టేస్తాను. అదేవిధంగా రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ విత్ లేటెస్ట్ మోడల్స్, లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఎలా ఉందో దాన్ని కూడా మొత్తం వివరించేస్తాను. అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్, రిలేషన్షిప్స్, అలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేసేస్తాను. ఎందుకనంటే నాకు తెలిసింది మీకు ఉపయోగపడుతుంది అనే నమ్మకం నాకుంది. అది మీకు ఉపయోగపడుతుందంటే దాన్ని ఖచ్చితంగా మీకు 100% ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు కానీ లైక్ చేయరు. ఎప్పుడు కూడా నేను లైక్ చేయండి అది దాన్ని ఎక్కువ మాట్లాడను. ఎందుకనంటే మన కంటెంట్ మంచిగా ఉండి మనం నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు అనే ఉద్దేశంతో నేను పోతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేదే నా ఆలోచన. గవర్నమెంట్ జాబు రావాలి అని అందరూ అనుకుంటారు, కానీ రావాలి అనుకున్నప్పుడు వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం అనేదే డిపెండ్ చేస్తుంది మీకు రావాలా వద్దు అనేది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.